మీరు ఎప్పుడో ఒకప్పుడు జెన్‌జీ అనే పదం వినే ఉంటారు. మీకు జెన్‌జీ అంటే ఏంటో తెలుసు. జనరేషన్ ఆల్ఫా తెలుసు. మరి జనరేషన్ బీటా ఏంటి? జనవరి 1, 2025 నుండి 2029 వరకు పుట్టబోయే పిల్లల్ని జనరేషన్ బీటా అంటారు. ఒక స్టడీ ప్రకారం జనరేషన్ జీ, జనరేషన్ వై వ్యక్తులు కలిసి జనరేషన్ బీటాకి జన్మనిస్తారంట. వీళ్ళ పాపులేషన్ 2039కి ప్రపంచంలో 16% ఉంటుందంట. అయితే ఈ జనరేషన్ హిస్టరీ చూసినట్లయితే మొదటిది గ్రేటెస్ట్ జనరేషన్. వీళ్ళు 1901 నుండి 1927 మధ్యలో పుట్టిన వాళ్ళు. నెక్స్ట్ 1928 నుండి 1945 మధ్య జనరేషన్‌ని సైలెంట్ జనరేషన్ అంటారు. 1946 నుండి 1964 మధ్యలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అని, 1965 నుండి 1980 మధ్యలో పుట్టిన వాళ్ళని జనరేషన్ ఎక్స్ అని అంటారు. తరువాత 1981 నుండి 1996 వరకు పుట్టిన వాళ్ళని జనరేషన్ వై లేదా మిలేనియల్స్ అంటారు. 1997 నుండి 2009 వరకు ఉన్న జనరేషన్‌ని జనరేషన్ జీ అని పిలుస్తారు. 2010 నుండి 2024 వరకు ఉన్న జనరేషన్‌ని జనరేషన్ ఆల్ఫా అంటారు. 2025 మరియు తర్వాత పుట్టే వాళ్ళను జనరేషన్ బీటా అంటారు. అయితే ఈ జనరేషన్ బీటా పిల్లలు అత్యాధునిక టెక్నాలజీని చూస్తారు. వీళ్ళు వర్చువల్ రియాలిటీ, డిజిటల్ ట్యూటర్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, ఏఐ హోమ్ అప్లయన్స్ వంటి వాటి మధ్య పెరుగుతారు. వీళ్ళు చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా క్రియేటివ్‌గా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్ వంటివి కలిగి ఉండాలి. వీళ్ళు చాలా వాతావరణ మార్పులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సస్టైనబుల్ లైఫ్ స్టైల్‌ని కూడా అలవాటు చేసుకోవాలి. వీళ్ళు 22వ శతాబ్దాన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏ జనరేషనో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే అవ్వండి.